అనత్త లక్షణ సుత్తం ప్రకారం విజ్ఞానం అంటే మన చైతన్యం మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో దాని గురించి ఓ చిన్న విశ్లేషణ ఇది. మీకెప్పుడైనా అనిపించిందా మీ ఆలోచనలు అసలు మీ కంట్రోల్లోనే లేవని? బౌద్ధ తత్వశాస్త్రం ప్రకారం అసలు సమస్యే అది. మన చైతన్యం మన అదుపులో ఉండదు, అందుకే మనకి దుఃఖం. సరే, ఇందులో మనం 3 ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదటగా, విజ్ఞానం అసలు స్వరూపమేంటి? బుద్ధుని బోధనల ప్రకారం మన చైతన్యానికి నేను అనే ఒక స్థిరమైన కేంద్రమంటూ ఏమీ ఉండదు. దీన్నే వాళ్ళు అనత్త అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే అది మన పూర్తి కంట్రోల్లో ఉండదనమాట. ఈ కంట్రోల్ లేకపోవడమే అదే మన అసంతృప్తికి కారణం. ఇక రెండవ పాయింట్కొస్తే, పాశ్చాత్య విజ్ఞానం. సైంటిస్టులకు మొదట్లో హెల్దీ కాన్షియస్నెస్ అంటే ఏంటో అస్సలు క్లారిటీ లేదు. కానీ ధ్యానం చేసేవాళ్ల మీద ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లు చేసి చూశాక వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎఫ్ఎంఆర్ఐ అంటే ఏంటంటే బ్రెయిన్లోని బ్లడ్ ఫ్లోని కొలిచే ఒక టెక్నిక్. ధ్యానం చేసేవాళ్ల బ్రెయిన్లో స్ట్రెస్కి సంబంధించిన భాగాలు చాలా తక్కువ యాక్టివ్గా ఉన్నాయట. చూశారా, మనస్కు ట్రైనింగ్ ఇవ్వొచ్చనే బౌద్ధుల వాదనకు సైన్స్ కూడా సపోర్ట్ ఇచ్చినట్టే. ఓకే, ఇప్పుడు మనం మూడవ, చివరి పాయింట్. ఈ చైతన్యం ఒకటే పనిచేస్తుందా? లేదు. విజ్ఞానం ఒంటరిగా ఉండదు. అది పంచస్కంధాలు అనే ఒక సిస్టంలో భాగం. అంటే రూపం అంటే మన శరీరం, వేదన అంటే మన ఫీలింగ్స్, సంజ్ఞ, సంకారాలు, ఇంకా విజ్ఞానం. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఒక సైకిల్లా పనిచేస్తూ మన అనుభవాలని నడిపిస్తాయి. కాబట్టి అసలు విషయమేంటంటే మన మనసు మన అదుపులో ఉండదనే నిజాన్ని గుర్తించడమే మానసిక ప్రశాంతత వైపు మనం వేసే మొదటి అడుగు.